ఇండియా నుంచి పికిల్స్ వచ్చాయి, సో ఓపెన్ చేస్తున్నాము. ఇది ఒక బాక్స్. అదేంటి పచ్చడి కారం, పప్పలు. ఈ పప్పలు అవి శనగలు అనుకుంటా. ఈ చక్రాలు, ఈ పప్పలు. ఇవన్నీ పప్పలు చక్రాలు అనుకుంటా. మళ్ళీ తీసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పట్టాలి. మొత్తం అవతల ఫ్రిడ్జ్లో పెట్టండి. మళ్ళీ దాంట్లో కారం, ఈ పప్పులే. పప్పులన్నీ అక్కడ పెట్టాను. అది మిఠాయి కదమ్మా. 3 మిఠాయిలు వచ్చినాయి. ఇది అదే, ఇది కారం, కూరలో ఉంటామా. ఇది మునగ పొడి, ఇది మునగాకు పొడి పాద్దంట, టూత్ పేస్ట్, ఇది మునగాకు పొడి. గోల్డ్ ప్రీమియం ఎక్కడ దొరకట్లేదని ఇండియా నుంచి తెప్పించాము. టీ పొడి కదా. ఇది గోంగూర పచ్చడి, ఇది పండు మిరపకాయ, ఇది పండు మిరపకాయ, ఇది కాకరకాయ, ఇది గోంగూర, ఇది ఉసిరికాయ, ఇది ఉసిరికాయ, ఇది ఉసిరికాయ, ఇది కాకరకాయ, ఊరగాయ, కాకరకాయ అంటే చికెన్. ఇది ఊరగాయ, ఊరగాయ 10 kgs ఉన్నారు. 4 ప్యాకెట్లు వచ్చినట్టున్నా. 1 2 3 4 5 వచ్చింది. 5 2 10 అంతే కదా. 6 వచ్చింది. 6 వచ్చినాయి. 5 ఉసిరికాయలు ఎన్ని వచ్చినాయి? ఉసిరికాయ 2 వచ్చింది, గోంగూర 2 వచ్చింది, పండు మిరపకాయ 2 వచ్చింది. ఈ కాకరకాయని రాసింది చికెన్. ఒకటేమో నాటుకోడి చికెన్, ఒకటేమో బాయిలర్, పెద్ద బాయిలర్ చికెన్. 4 ప్యాకెట్లు 3 వచ్చినాయి. 1 కేజీ 1 కేజీ 4 అన్నారు. అయితే ఊరగాయ అన్న రాసిన దాంట్లో ఏమన్నా ఉన్నది. చికెన్ టీ పట్ల 4 వేసిన అన్నారు. 3 ఉన్నాయి. పట్టలే పట్టకే అన్నారు సరే. ఈ పికిల్స్ అన్నీ మా అన్నయ్య వాళ్ళు కట్టుబడి నుంచి పంపించారు. కొన్ని ఏమో శ్రీరాంపురం నుంచి వచ్చాయి. శ్రీరాంపురం నుంచి 2 ఈ 2 వచ్చాయి. చికెన్ పికిల్స్ ఏమో శ్రీరాంపురం నుంచి వచ్చాయి, మిగతా అన్నీ కట్టుబడి నుంచి వచ్చాయి. అంతే. అది ఓపెన్ చేసి చూద్దామా మిఠాయి. ఒకటి మిఠాయి ఓపెన్ చేద్దాం. ఇది బజార్ ఉంది, పచ్చడి దుకాణంలో అమ్ముతున్నట్టుంది. చెట్లు పెట్టుకుని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. బాగుంది, ఫ్రెష్గా ఉంది. నువ్వు టేస్ట్ చేయమని. చక్రాలు చక్రాలు తీసుకో దాంట్లో పోయి